హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఉత్తరాంధ్రలో రాజకీయం రంజుగా మారింది ముఖ్యంగా టీడీపీ జనసేన కూటమి మధ్య కొంతమంది దిగ్గజాల సీటు చిరిగిపోతుంది ఇప్పటికే రాజమండ్రి రూరల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టికెట్ లేదని చెప్పి ఇటు జనసేన అధిష్టానం అటు టీడీపీ అధిష్టానం సుచాయిగా తెలియజేసింది దీనికి సంబంధించి కందుల దుర్గేష్ ను అభ్యర్థిత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు దీంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒక రకమైన ఆవేదన కూడా వ్యక్తం చేశారు కార్యకర్తలకు మనోస్థైర్యం నింపేలాగా తాను ఖచ్చితంగా పోటీలో ఉంటానని చెప్పి ఆయన టికెట్ దక్కినా దక్కకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పి ఆయన స్వయంగా ప్రకటించారు ఈ నేపథ్యంలో మరొక సీనియర్ నేత ఉత్తరాంధ్రలో మరొక సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు సీటు కూడా చిరిగిపోతుందన్నది ఇప్పుడు తాజా కథనం వాస్తవానికి ఆయన విశాఖ నార్త్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అయితే ఈసారి ఆ సీటును జనసేనకు కేటాయించబోతున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలకు క్యాడర్కు లీకులు ఇచ్చారు ఈ నేపథ్యంలో మరి గంట ఎక్కడ పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది ఆయన కూడా గతంలో అంటే భీమిలి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యానని చెప్పి లీకులు ఇచ్చారు ఈ రెండు కాదని విశాఖ నార్త్ భీమిలి రెండు కాదని చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ మీద పోటీ చేయాలని చెప్పి చంద్రబాబు ఆదేశించినట్టుగా అధిష్టానం నుంచి తనకు ఆదేశం వచ్చినట్టుగా గంటా శ్రీనివాసరావు ప్రకటించారు ఒకసారి ఆయన ఏం మాట్లాడారో విందాం వచ్చింది చెప్పారు ఆలోచిస్తున్నాను ఏం చేయాలో ఆలోచిస్తున్నాను ఇదే చిన్న విషయం కాదు కదా ఇప్పుడు దాకా నేను వేరే ప్లేస్ లో పోటీ చేయడం వాస్తవమే ఈసారి ఇట్లా చివరిపల్లిలో అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి అక్కడ నేను చేస్తే బాగుంటుందని ఆలోచించి వాళ్ళు పార్టీ ఒక ప్రపోజల్ పెట్టింది దాన్ని నేను ఆలోచిస్తున్నాను మీరు ఎక్కడి నుంచి దాన్ని ఆలోచించడం చెప్పారు డెఫినెట్ గా ఆలోచిస్తానని చెప్పారు అది నేను స్టడీ చేయాలి ఎందుకంటే నేను ఇప్పుడు దాకా వేరే కాన్స్టిట్యూన్సీస్ లో అది ఒక విశాఖపట్నంలో చేశాను అనకాపల్లి పార్లమెంట్ గా ఫస్ట్ వచ్చాను కాబట్టి ఆ పార్లమెంట్ పరిధిలో చూడవరం అనకాపల్లి ఎమ్మెల్యేలు చేశాను నేను వైజాగ్ ఉంటాను కాబట్టి వైజాగ్ చుట్టుపక్కల ఉన్న భీమ్లో నాతో చేశాను ఇప్పుడు చిగురుపల్లి అనేది ఇట్స్ ఏ సర్ప్రైజ్ అండ్ కొత్త నాకు ఒక న్యూస్ అది ఎందుకంటే మన జిల్లా కాదు పక్క జిల్లా నాకు ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతం అందుకని దీన్ని కూడా ఆలోచించుకొని ఇది ఎంతవరకు నాకు సూటబుల్ అవుతుంది నేను ఎంతే కరెక్ట్ పడతా లేదా వినడానికి వేరియస్ పారామీటర్స్ ఉన్నాయి అన్ని కూడా నేను మా వెల్విషర్స్తో మాట్లాడుకోవాలి పార్టీ వర్కర్స్తో మాట్లాడుకోవాలి మా టీం మెంబర్స్తో మాట్లాడుకోవాలి పార్టీ అయితే సీరియస్ గా చెప్పింది అక్కడ మీరు చేస్తే బాగుంటుంది అన్ని రకాలుగా కూడా అక్కడ ఒక సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి మీరు చేస్తే బాగుంటుంది అని ఒక ప్రపోజల్ పార్టీ పెట్టింది సో ఇదే అనమాట చీపురుపల్లిలో అంటే తనకు సంబంధం లేని జిల్లా 150 కిలోమీటర్ల దూరం వెళ్ళి పోటీ చేయమని చెప్పారనమాట ఇందులో ఏం లేదు చంద్రబాబు వ్యూహం ఏంటంటే ఈసారి అంటే సీనియర్లు అందరినీ సైడ్ చేసి లోకేష్కు రాబోయే రోజుల్లో ఎట్లాంటి ఎదురీత ఉండకూడదన్న ఉద్దేశంలో భాగంగా సీనియర్లందరినీ పక్కకు పెట్టే స్కెచ్లో భాగంగా ఇదంతా చేస్తున్నారు అన్నది ఒక కథనం దీనికి తోడు గంటా స్వయంకృత అపరాధం కూడా ఉందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి 2019లో ఆయన విశాఖ నార్త్ నుంచి గెలిచిన తర్వాత గతంలో అంటే గత 2-3 దశాబ్దాలుగా విశాఖ జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ వస్తున్నారు గంటా శ్రీనివాసరావు అయితే అట్లాంటి ఆయన విశాఖ నార్త్ నుంచి గెలిచిన తర్వాత ఇటు పార్టీ క్యాడర్ను కానీ అటు కార్యకర్తలను కానీ పట్టించుకోలేదన్న ఆరోపణ ఉంది ఈ నేపథ్యంలో పైగా ఆయన వైసీపీలోకి మారతారన్న కథనాలు కూడా ఆ మధ్య వినిపించాయి వైసీపీకి దగ్గరగా కొనసాగుతూ వచ్చిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి గతంలో విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో తనకు సంబంధించిన మనుషులు చాలామంది గెలిచినా కూడా వాళ్ళందరినీ తానే స్వయంగా వైసీపీలోకి పంపించినట్టు ఆరోపణలు ఉన్నాయి సో పార్టీలో ఉంటూనే టీడీపీలో ఉంటూనే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారన్న ఉద్దేశంతో గంటా శ్రీనివాసరావుని ఈసారి పక్కకు పెట్టాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట అందులో భాగంగానే ఆయనను చీపురుపల్లికి పంపించేందుకు స్కెచ్ చేశారు అయితే చీపురుపల్లికి వెళ్ళడం ఈయనకు గంటాకి ఎంత మాత్రం ఇష్టం లేదు ఇప్పటికే భీమ్లీలో అవకాశం లేకుండా పోయింది విశాఖ నార్త్లో కూడా జనసేన అభ్యర్థిని పోటీ పెట్టేందుకు సిద్ధమైపోయారు ఇక మిగిలిన వాటిలో కూడా బలమైన అభ్యర్థులు ఉన్నారు టీడీపీకి అటు జనసేనకు సో ఎక్కడ కూడా విశాఖలో గంటాకు స్కోప్ లేదు ఆయనతో పాటు ఆయన అనుచరురాలు పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే శ్రీమతి వంగలపూడి అనితకు సైతం ఈసారి టికెట్ నిరాకరిస్తున్నారని తెలిసింది సో మొత్తం మీద గంటా రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ఈసారి చంద్రబాబు పర్ఫెక్ట్ స్కెచ్ చేసినట్టు ఈ ఆడియో చెప్తుందన్నమాట సో బొత్స ఇప్పటికే విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్రలో ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతగా సీనియర్ లీడర్గా ఆయన ప్రభావం చూపిస్తున్నారు ఆయన భార్య బొత్స ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీ చేయబోతున్నారు ఈ నేపథ్యంలో మరి బొత్స కుటుంబాన్ని ఎదుర్కొని గంటా శ్రీనివాసరావు నిలబడతారా లేదంటే ఈసారి కాడి దించేస్తారా చేతులు ఎత్తేస్తారా అన్నది చూడాలి ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ స్టోరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ